బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎన్నికల నగర మోగిన వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యక్రమాలకు సిద్ధమవుతుంది. నెల 15న పార్టీ అధినేత సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అదే రోజు ఉదయం పార్టీ అభ్యర్థులకు బీ ఫామ్లను అందించి ఆ సాయంత్రం హుస్నాబాద్లో బహిరంగ సభలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మరుసటి రోజు భువనగిరి, జనగామ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, 17న సిద్దిపేట, సిరిసిల్ల, 18న జడ్చర్ల, ఆ రోజు సాయంత్రం మేడ్చల్లో బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. కాగా గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా హైదరాబాద్ కు ఈశాన్యాన ఉన్న హుస్నాబాద్ లో తొలి బహిరంగ సభలో ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఇక గజ్వేలు, కామారెడ్డిలో స్థానాల నుంచి పోటీ చేస్తారని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 9న 2 చోట్ల నామినేషన్లు వేయనున్నారు. అయితే ఆనవాయితీ ప్రకారం ఆయన తొలుత సిద్దిపేట నియోజకవర్గం కోయినాపల్లి వెంకటేశ్వర స్వామ్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాక తొలుత గజ్వేల్లో నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎన్నికల నగర మోగిన వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యక్రమాలకు సిద్ధమవుతుంది. నెల 15న పార్టీ అధినేత సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అదే రోజు ఉదయం పార్టీ అభ్యర్థులకు బీ ఫామ్లను అందించి ఆ సాయంత్రం హుస్నాబాద్లో బహిరంగ సభలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మరుసటి రోజు భువనగిరి, జనగామ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, 17న సిద్దిపేట, సిరిసిల్ల, 18న జడ్చర్ల, ఆ రోజు సాయంత్రం మెడ్చల్లో బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. కాగా గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా హైదరాబాద్ కు ఈశాన్యాన ఉన్న హుస్నాబాద్ లో తొలి బహిరంగ సభలో ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఇక గజ్వేల్, కామారెడ్డి స్థానాల నుంచి పోటీ చేస్తానని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 9న 2 చోట్ల నామినేషన్ వేయనున్నారు. అయితే ఆనవాయితీ ప్రకారం ఆయన తొలుత సిద్దిపేట నియోజకవర్గం కోయినాపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాక తొలుత గజ్వేల్లో నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు.